కారం వేయించు ఉప్పు వేయించు ఉప్పు అయితే గింత వేద్దామని అనుకురు ఇంకొంచెం వేసిన ఫస్ట్ ఉల్లిగడ్డ ఉడికిందో లేదో ఫస్ట్ ఒక్కటి వేసుకొని చూడాలి మంచిగా ఇట్లా కలుపుకోవాలి నీళ్ళు బాగా ఉడుతున్నట్టే ఇలా వేసుకుంటా మంచిగా చూడండి రెండు సార్లు వేసాడు చేద్దామని మండపోతే ఫస్ట్ ఒక కట్టె పెట్టుకొని ఊదాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఇంక ఈరోజు అయితే అత్తమ్మకి రెస్ట్ వచ్చిందనమాట. అంటే మా ఆయన కుక్ చేస్తున్నాడు. అంటే మేమెందుకు వండట్లేదు అంటే వాళ్ళు కళ్ళు దావత్ అయితే చేసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చిర్రు. ఇంకా కళ్ళు దావత్ చేసుకుందామని అయితే చికెన్ తెచ్చిర్రు. అయితే నేను వండడం ఎందుకు, నువ్వే వండు, వీడియో తీసామని చెప్పిన. ఇంకా వీడియో తీయనియాడో అనేసి అయితే మేము ఇంట్లో కిటికీల నుంచి మా అక్కనైతే వీడియో తీస్తుంది. బట్ అడిగిన నేను వీడియో తీయనా మరి అంటే వీడియో తీసేసి పెట్టుకో అని చెప్పి ఈరోజైతే ఇంకా మా ఆయన వంట చేసిండు అనమాట. చూడాలి ఎట్లయితుందో టేస్ట్. ఓకే, ఇంకెందుకు లేటు చూసేసేయండి. ఏం కూర వండుతున్నావు చెప్పవా ఫస్ట్? ఇలా చిన్నపాటి దావుతుంది చికెన్ నేను వండుకుంటున్నా ఈరోజు. ఎందుకు? చిట్టులు వండుతుంది. నూనె తగినంత పోసుకోరి. తగినంత అంటే తగినంత సరిపోతుందా? కనిపిస్తలేదు నాకు, తెలియదు. నీకు తెలియదా? చెప్పు జల్దీ చెప్పు. చాలా ఫ్రై కదా. కొంచెం ఏం కూర వండుతున్నావు? చికెన్ వండుతున్నా. కాలుతాది ఈ రోజు అంటారా ఇద్దరు? ఫస్ట్ ఉల్లిగడ్డ ఉడికిందో లేదో ఫస్ట్ ఒక్కటి వేసుకొని చూడాలి. ఫస్ట్ నూనె ఆగిందో కాలేదో చూడాలనుకుంటే ఒక్కటి వేసి చూడాలి. ఇట్లా మంచిగా సౌండ్ వస్తుంది. ఉల్లిగడ్డ అంటే నూనెలా ఉడికి నేను రానా? ఉల్లిగడ్డ వేస్తున్నా మంచిగా. ఇక్కడ చూడండి, క్లోజ్గా వచ్చేసి మంచిగా ఇట్లా ఉల్లిగడ్డ వేసుకోవాలి. మంచిగా ఉడికే రాకుండా ఆగాలి కదా. ఫస్ట్ టైం చికెన్ ఫ్రై చేయడం మంచిగా ఇట్లా ఉడికే దాకా. ఈరోజు అత్తమ్మకు లేదు బాధ, ఎందుకంటే అత్తమ్మ తినదు కదా. ఫస్ట్కి వంటనే కాదు, మటన్ కూడా చూడాలి. ఫస్ట్ లిగడాలి, మంచిగా ఉడకాలి. ఫస్ట్ ఎక్కువ పెట్టొద్దు మాట. అవునా? కుండనే బొరిగి గుట్ట కింద అంటారుగా. ఇంకోటి బుడ్డది కూడా ఇవ్వాలి. పెరుగుకి చల్లకి మామూలుగా చిన్నవి ఉంటాయి కదా. మంచిగా ఇట్లాగా ఉడికిందా లేదో చూసుకోవాలి అప్పుడప్పుడు. అమ్మని అంటావుగా ఏమేమో క్వశ్చన్లు అడగాని చెప్పు. ఏంటి బాబు, పాతకాలంలో మీరు ఎట్లా చేసుకునేది అంటాను. నేనైతే ఎప్పుడు వండకపోయేది, ఎప్పుడు మా అమ్మనే వండేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టైము నాది వచ్చింది కాబట్టి నేను వండుతున్నా. కాదు, నేను వండను అన్నా కాబట్టి వండుతున్నావు. నీళ్ళు కడకరాపోయేది, వాళ్ళు కడగరా? మనం కూడా కడుకోవాలి మంచిగా. లేదంటే వాటర్ వేసుకోండి రాపు, జల్దీ రావాలి, మళ్ళీ అది ఉడికిపోతుంది. తీయగొట్టదు. దగ్గర కొంచెం ఉప్పు వేసుకోవాలి మంచిగా. అంటే ఉల్లిగడ్డ తీయగా ఉంటుంది అనుకుంటే కొంచెం వేసుకోవాలి ఉప్పు. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మంచిగా ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా అయినాక ఆగాలి. సరిగా పోరు అంతా అదే అవుతుంది. అటుకో
వేయాలనా వేయాలనా మంచిగా ఇట్లా కలుపుకోవాలి, మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇంకా చికెన్ అయితే వేసుకుంటాం మంచిగా. మా చికెన్ చాప్ పైన ఒక లివర్ కూడా వేయనట్టు. లేవు గట్టి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మంట మంచిగా పెట్టి ఇంద్రా అలమేలు గుర్తు లేదు, మర్చిపోయా. అలమేలు గడి కడిగి అవునా అడుగొడుతుంది. ముద్దది నీళ్ళు బాగా కొడుతున్నట్లే ఇలా. నీకు కూడా నోరి నడుస్తున్నాయి. మంచిగా కలుపుకోవాలి ఇట్లా. అలమేలు కడితే చెప్పు. అయ్యో అలమేలు గడి వేస్తాం మర్చిపోయినా. ఇంకొంచెమైనా ఇంకొంచెం అలమేలు గడి వేసాక మంచిగా కలుపుకోవాలి. అలమేలు గడి ఒక దగ్గర ముద్దలేక లేకుండా. ఇసిపెట్టి చేసి ఇసిపెట్టి మస్తు వేసుకుంటా మంచిగా చూడండి. రెండు సార్లు వేసాడు చేద్దామని ఆడుకుంటున్నాను. అసలు ఎట్లయితుందో అది నాకు తెలిసి. బాము పచ్చడిలాగా అయితట్టుంది. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ ఇట్లాంటి కొనుక్కోపోరా. అప్పుడు ఏమనుకుంటాండి గారు అట్లా మట్టి కుండలలా తినాలని అనిపిస్తుంది అంటే అప్పుడు మంట మండపోతే ఫస్ట్ ఒక కట్టె పెట్టుకొని ఊదాలి. కొత్తిమీర తెమ్మని లేదు ఆయన. అసలు రెడీ అయ్యండి వీడియో కోసం. మంచిగా వాటర్ ఊరినాయి కదా. మంచిగా ఈ ఎసరంతా గుంజుకోవాలి. అవునా? ఎసరు గుంజుకుంటే మంచిగా ముక్కు ఉడికినట్టు. అయితే వంట వచ్చు కానీ మనకి తెలియదు కదా. వచ్చా అసలు నిజంగా. ఇప్పుడు ఏమైనా వేద్దామా? మరి ఏమన్నా వేద్దామంటే ఏం వేసావు? ఇంకా కొత్తిమీర వేద్దామనుకో. మసాలా వేసావా? మసాలా కదా. అంత దగ్గరికి పట్టుకోకు, చెయ్యికి కాలుతుంది. మీదేముంది చూడు. బోటి కూర దోస్తాయి. ఇప్పుడు ఏమేయాలి? ఫ్రై కదా వేసి ముక్క కట్టదు. కారం కారం కాదు. అయితే పడుతుందా కారం? ఇంకొంచెం పడుతుందా? ఇంకొంచెం ఏం కాదు. మీకు కారం కారం ఉండాలి కదా. చాలా ఉప్పు ఫస్ట్ వేసాం కొంచెం. టాటా ఉప్పు చెప్తున్నావా? చేసినావు. అమ్మ కూడా అట్లనే నిన్న అన్నావు కదా. నేనంటే ఈ రోజు వండుతున్నా. మరి అమ్మ కూడా కంటే మర్చిపోతుంది. స్పూన్లు పెట్టుకోవాలన్నా. ఒక స్పూన్ 2 స్పూన్లు అని చెప్పాలి.
మరి రెడ్డికి బాగా అయింది కూడా ఎర్ర బాగా అయింది. నెక్స్ట్ మళ్ళీ డబ్బింగ్ చెప్తారా దీనికి మళ్ళీ అట్లనే పెడతారా? ఎక్కువ పెట్టాలి. మనం అట్లనే పెడతాను వాయిస్ కట్ చేయాలి. ఏం కట్ చేయమంటున్నావు? నీ వాయిస్ ఎవరు గుర్తుపడతారా? నువ్వని తెలియదుగా. అయితే నిన్న వీడియోలో ఎవరికి ఏమేమి కర్రీ ఇష్టమో కామెంట్ చేయడం చెప్పినగా. ప్రశాంత్ కలకాయ కూర అని చెప్పి తలకేడు తింటాడు అమ్మాయి ముఖాల మీద కూర్చొని చిన్న చిన్న ఎన్ని చూస్తాడు. మంచిగా ఇట్లా నూనె అయితే మంచిగా మీద వేరుకుంటుంది. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైం వండుతున్నా. ఎందురా ఇప్పుడు బీబీఆర్ పోవాలి, కొత్తిమీర బీబీఆర్ పోవాలి. ఏదో ఇక కొత్తిమీర మన ఆయన అలుపుతాడట మంచిగా తోడు అవుతుంది. వారం అయితే వస్తుంది. నీకు తుణకలు ఇస్తారు, వడిస్తాడా నీకు తుణకలు? నూనెతో కడుగుతావా? కడకరానా? కడకరా. కారం వేయలే, ఉప్పు వేయలే. ఉప్పు అయితే గింత వేద్దామని అనుకురు, ఇంకొంచెం వేసిన. ధనియాల పౌడర్ వేసినావా? లాస్ట్కి వేయాలి కదా. అమ్మ నాయన 50,000 అంట. 5,000 అంటడా? మసాలాను అయితే మంచిగా గరం మసాలా నూరుకుంటున్నాం. చాలా హెచ్చం చెయ్యి నూరిన. ఉడికిందా చికెన్? లీల వేయలేదా? లీల వేయలేదా? మంచిగా ఎసరు ఉంది. అయితే ఉడకలే ఇంకా. చూపి కుండలో నీళ్ళు విడుచుకో. కుండలు అట్లనే మాడిపోదు చికెన్ ఏదైనా. ఇది చూపి ఒకసారి ఇట్లా, అది చూపి. మళ్ళీ తిప్పిన మరి ఇట్లా ఇట్లా వస్తా నాకు. సరే మళ్ళీ రొటేట్ చేయొచ్చు. చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది, మంట కూడా మంచిగా మండుతుంది, లింగాలు మంచిగా ఉన్నాయి. పర్లే అన్ని మొత్తం. అరే ఆయన ఆస్తి అదేరా. నేను ఫస్ట్ టైం కూర వండినావు కదా, నీ ఫీలింగ్ ఏముంది? ఎట్లున్నది తినాలి, ఎందుకంటే కొనుక్కొచ్చినావు కాబట్టి. ఏంద్రా ఇక్కడ రాజేష్ అయితే వెయిటింగ్ చేస్తుడు. చికెన్ ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి వెయిటింగ్ చేస్తుడు. మస్తు ఆకలి అవుతుంది కదా. యూట్యూబ్ లో వస్తావు నువ్వు? మస్తు కాలుతున్నాయి. కొంచెం వాటర్ ఇడు అద్దుకో. యారా మసాలా మంచిగా దగ్గర నూరుకున్నాం. మంచిగా ఇక వేసుకుంటున్నాడు. మంచిగా రోలే బోరిస్తున్నా. అటు బోరియదు, కింద బోరియదు కానీ పైన బోరిస్తే ఏం కాదు. మంచిగా కలుపుకోవాలి. మంచిగా దగ్గరికి అయింది చూడరు. ఇక దంచుడే. ఇక ఒక కొత్తిమీర వేసేసి ఇక మంచిగా వెడలు మంచిగా వచ్చింది. అయ్యిందా కర్రీ? నాయన కూడా మంచి పెద్ద అవుతాం. మంచిగా అయింది. తీసుకో చూడరు ఇక టేస్ట్.
అవును గారా మంచిగా ఉందా? ఏమో అవును అంటున్నావు, ఏమేం మంచిగా మాడిపోయిందని చెప్పు. మాడిపోడు కాదు. మాడగొట్టినావు మొత్తం. ఇక లెగ్ పీస్ ఇచ్చిరుగా మంచిగా ఆయనకి. ఓకే బాయా, సక్సెసా?